అరే టైం 7 అవుతుంది లేకరా. ప్లీజ్ నేను కొంచెం సేపు నిద్రపోతారా. నిన్ను నిద్ర లేపాలంటే ఏం చేయాలో నాకు తెలుసు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమాత్మికం. కౌసల్యా లేచావా? రెడీ అయ్యి ఫస్ట్. సరేరా. బాబు మా ఊరు రెడీ అవుతున్నాడు ఎగ్జామ్కి. నీకు ఎగ్జామ్ లేదా ఏంటి? నేను సైకాలజీ డిప్లొమా చేస్తున్నా. నా ఎగ్జామ్స్ అన్ని అయిపోయినాయి. సైకాలజీ అంటే ఏంటి? సైకాలజీ అంటే హ్యూమన్ బ్రెయిన్ ఎలా ఆలోచిస్తుంది, ఇంకా హ్యూమన్ బ్రెయిన్కి ఉన్న రోగాలు ఏంటి, వాటిని ఏ విధంగా క్యూర్ చేయొచ్చు, ఆ ప్రాసెస్ అంతా కూడా సైకాలజీలో మనం స్టడీ చేస్తాం. మా వాడు ఇంకా రెడీ అవ్వాలి, సాంగ్తో మాట్లాడాలి, ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలి. ఇన్ని పనులుగా నువ్వు ఫోన్ చేస్తావేంటి? ఫోన్ పెట్టి నువ్వు నీతో మాట్లాడితే మా వాడు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినట్టే. నీకు సాయంత్రం ఫోన్ చేపిస్తాలి. తవ సుప్రభాతమరవిందలోచనే భవతు ప్రసన్నముఖచంద్రమండలే విధిశంకరేంద్రవనితా విరచితే వృషశైలనాథదయితే దయానిధే. అదేంటి ఎగ్జామ్ అయిపోయి చాలాసేపు అయింది, ఇంకా ఇంటికి రాలేదు. ఇప్పుడు వెళ్ళి నేను చూసి వస్తాను. నాకు వస్తా. ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? పొద్దున్న కోసం ఎదుగుతుంటే ఇంటికి వెళ్దాం పద ఫస్ట్. నువ్వు రావేంట్రా? రే 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 అరే పొద్దున జువాలజీ అనే కదా, జువాలజీ మామూలుగా పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు. చూద్దురా ఒకసారి వచ్చి. అరే ఎక్కడ్రా వాడు? రమ్మన్నావుగా. ఒరే రాము, నేనెవరు నీకు గుర్తున్నానా? ఎవరు మీరు? నన్ను ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? ఇప్పుడు ఏ ఎగ్జామ్స్ రాస్తున్నావు? టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అవుతున్నాయి. నువ్వేం భయపడొద్దు, నిన్నెవరూ కిడ్నాప్ చేయలేదు. నీ బ్రెయిన్కి ఒక రోగం వచ్చింది. అది ఎందుకు వచ్చిందంటే, రాము నువ్వు దేన్నో చూసావు, అది నీ బ్రెయిన్ తట్టుకోలేకపోయింది. సో నీ బ్రెయిన్కి ఒక రోగం వచ్చింది. లాస్ట్ 2 years మర్చిపోయింది. లేదు, నాకు మీరు చెప్పేది నమ్ముద్దు కావట్లేదు. వెళ్ళిపోతా. మంచి పని చేస్తావు వాటిని కట్టేసి. సరే ఇవాళకి జాగ్రత్తగా చూసుకో. రేపు హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిద్దాం. అమ్మా, ఇవాళ మా స్కూల్లో మేము పెద్దయ్యాక ఏమవుతామని చెప్పి అడిగారమ్మా. అవునా? అయితే నువ్వేమవుతానని చెప్పావు? నేను జర్నలిస్ట్ అవుతా అని చెప్పానమ్మా. నేను జర్నలిస్ట్ అయ్యి జనాలు చేసే తప్పులన్నింటినీ కూడా బయట చూపిస్తా. అప్పుడు ఇంకెవరు తప్పు చేయకుండా ఉంటారు కదమ్మా. నాకు ఒక ప్రామిస్ చేయి. నువ్వు రోజు నీ స్వామికి స్తోత్రం పాడాలి. ఇంకా నువ్వు జీవితంలో స్వామిని మర్చిపోమాకు. ఎందుకమ్మా ప్రామిస్ అడుగుతున్నావు? నువ్వు ధర్మం వైపు పోరాడుతున్నప్పుడు నీకు ఒక సహాయం కావాలి. అందుకే నువ్వు నీ స్వామిని మర్చిపోకుండా ఉంటే ఎంత పెద్ద ఆపద వచ్చినా నీకు నీ స్వామి దారి చూపిస్తాడు. కమలాకుచ
शुशुककुङ्कुमतो नियतारुणितातुलनीलतनो कमलायतलोचनलोकपते विजयी भव वेङ्कटशैलपते कमलाकुशुशुककुङ्कुमतो नियतारुणितातुलनीलतनो कमलायतलोचनलोकपते विजयी भव वेङ्कटशैलपते स चतुर्मुख षण्मुख पञ्चमुख प्रमुखाखिल दैवतमौळिमणे शरणागत वत्सल सारनिधे परिपालय मां वृषशैलपते अतिवेलतया तव दुर्विषहैरनुवेलकृतैरपरादशतैः भरितं त्वरितं అరే ఆ తాంజీ ఎక్కడుందిరా? లేదు, నేను చెప్పను రా. ఆ తలుపు నేను తప్ప ఇంకెవరూ వాడకూడదు. अधिवेङ्कटशैलमुदारमते जनताभिमतादिगदाररतात् परदेवदयागदितानिरमै कमलादयितानवरं कलये कलवेणुरवावशगो भवतु शतकोटिहृता स्मरकोटिसमान् प्रतिवल्लभिकाभिमतासु कदा वसुदेवसुतानपरं कलये अभिरामगुणाकरदाशरथे जगदेकधनुर्धरधीरमते रघुनायक राम रमेश विभो वरदो भवदेव दयाचलते अवनीतनया कमनीयकरं रजनीचरचारुमुखाम्बुरुहम् रजनीचरराजतमोमिहिरं महनीयमहं रघुराममये सुमुखं सुहृदं सुलभं सुकरं स्वनुजं च सुखायममोघशरम् अपहाय रघुत्वहमन्यमहं न कञ्चन कञ्चन जातु भजे विना वेङ्कटेशं ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयश्च प्रयश्च विना वेङ्कटेशं ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयश्च प्रयश्च अहं दूरदृष्टे पदाम्बोजयुग्मा प्रणामे च यागत्य सेवां करोमि सकृत्सेवया नित्यसेवाबलं त्वं प्रयश्च प्रयश्च प्रभो वेङ्कटेश अज्ञानिना मया दोषान् शेषान् विहितान् हरे क्षमस्वत्वं क्षमस्वत्वं शेषशैलशिखामणे अज्ञानिना मया दोषान् शेषान् विहितान् हरे क्षमस्वत्वं क्षमस्वत्वं शेषशैलशिखामणे ईशानां जगतोऽस्य అరే ఏమైంది అసలు నీకు? అసలు ఏమైంది నీకు? ఎగ్జామ్ రాసిన తర్వాత నీతో మాట్లాడుతున్నప్పుడు హలో చెప్పరా బాగానే అసలు ఎగ్జామ్ని ఇంటికే వస్తున్నా మాట్లాడడంలే. అరే ఒక్క నిమిషం ఆగరా, మా ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నాడు. హలో ఏరా శ్రీధర్? హలో రాము, ఏరా ఎగ్జామ్ రాసావు? ఒక 98, 99 ఖచ్చితంగా వస్తాయి కదా నీకు?
అనుకున్నంత రాయలేదురా. పక్కా ఫెయిల్ అయిపోతానురా. నిజం చెప్పాలి, నిద్రపోయాను ఎగ్జామ్ సెంటర్లో. అదేంట్రా ఎగ్జామ్ హాల్లో నిద్రపోవడం ఏంట్రా? అరే 100 కేజీల బరువు నీ మీద పెట్టి మోయమంటే ఎలా ఉంటుందిరా? శ్రీధర్ ఏం మాట్లాడుతున్నావురా? ఏమైంది? అరే నాకు మేజర్ డిప్రెషన్ డిజార్డర్ ఉందిరా. 6 నెలల నుండి ఇంత నేను బాధపడుతున్నాను రా. కాలేజీలో పర్మిషన్ అడిగి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుందాం అనుకుంటే వాళ్ళు పంపలేదురా. అందుకే ఎగ్జామ్ రాలేకపోయాను రా, నిద్రపోయాను రా. అప్పటికే అమ్మ నాన్న గుర్తుకొచ్చారని చెప్పి బాగా చదివి గుర్తుంచుకుందాం అనుకున్నాను రా. కానీ నా వల్ల కావట్లేదురా. తలనొప్పి వస్తుందిరా. అసలు నిద్ర పట్టట్లేదురా. నాకు ఏం చేస్తున్నానో అర్థం కావట్లేదురా. అరే ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతానని నాకు బాగా తెలుసురా. ఫెయిల్ అయిపోతే కాలేజ్ వాళ్ళు అమ్మ నాన్న నన్ను వదలరురా. ఇప్పుడు నాకున్నది ఒకటే దారిరా. ఆగు ఆగు, ఏం కాదు, నేను వస్తున్నా, ఆగు. నిద్రపోయి 6 నెలలు అయిందిరా. ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతున్నాను రా. థ్యాంక్స్ రా. ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? మన యూట్యూబ్ ఛానల్లో లైవ్ స్టార్ట్ చేయి. హాయ్ అందరికీ హాయ్ అండి. మా దగ్గర ఒక చిన్న జాబ్ ఉందండి. ఈ జాబ్లో మేము మీకు మంచి శాలరీ ఇస్తామండి. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే డిప్రెషన్, యాంగ్జైటీ డిజార్డర్, మేజర్ డిప్రెసివ్ డిజార్డర్ లాంటి మెంటల్ డిజార్డర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా హెల్త్ బాగోకపోవటం, ఇమ్యూనిటీ సిస్టమ్ తక్కువైపోవటం, ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి. కానీ ఇది 100% కాదండి. ఇక్కడ ఒక 50% మందికి, లేకపోతే 60% మందికి ఉంటాయండి. అందరికీ రావు. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే అండి, ఈ జాబ్ చేయాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఓకే, తిట్టుకుంటున్నారా? కోపం వస్తుంది కదా? అలాగే నమోనయ అని చెప్పి ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఉంది. వాళ్ళు రోజుకి 14 గంటలు, 15 గంటలు, 16 గంటల లెక్క లేకుండా పిల్లల్ని రుద్దుతూనే ఉంటారు. తిండి లేకుండా, నిద్ర లేకుండా, మార్కుల కోసం చంపుకు తింటారు. అలాంటి కాలేజ్లో, అలాంటి ఇన్స్టిట్యూషన్లోనే ఇంకా మీ పిల్లల్ని జాయిన్ చేపిస్తారా? నాకు నా బాస్ ఉన్నారండి, ఆయన వినిపించారు. చూపిస్తా పదండి. శ్రీయకాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్లినా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ సవిభ్రమాలోక నా స్వామి, చక్షుషే ఆయన నాతో ఉండగా, చక్షుషే ఆయన నన్ను నడిపిస్తుండగా మంగళం. నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. श्रीवैकुण्ठ विरक्ताय स्वामी पुष्करिणी तटे रमया रममाणाय वेङ्कटेशाय मङ्गलम्. श्रीवैकुण्ठ विरक्ताय स्वामी पुष्करिणी तटे रमया रममाणाय वेङ्कटेशाय मङ्गलम्. श्रीमत्सुन्दरजावा